మేడం గారు ఇప్పుడు హీరో హీరోయిన్ కి షార్ట్ చెప్పండి. ఓకే వినోద్ మేడం సీన్ పేపర్ ఎలాగివ్వు. ఇదిగో మేడం. పట్టుకో. ఓకే మేడం. దీనికి సీన్ పేపర్ ఎందుకయ్యా, నేను చెప్పేస్తాను కదేటి. చూడు బాబు, ఇప్పుడు ఓపెన్ చేస్తే నువ్వు ఏదో ఆలోచనలో ఉంటావు. నువ్వు ఇలా రా బాబు, ఓపెన్ ఎవరితో చేయాలి? లేరా, ఇక్కడ నిలబడు, తలపైకెత్తు. అప్పుడే షుగర్ ఏది? షుగర్ ఇంతవరకు షుగర్ తీసుకురాకుండా ఎలా ఉన్నారయ్యా? ఏమయ్యా, అసిస్టెంట్ డైరెక్టర్? డిపార్ట్మెంట్ ఎక్కడ చూసింది? పిలవయ్యా. షిట్. ఇవ్వు. ఇన్ని ప్యాకెట్లు ఎందుకయ్యా? మేడం, ఒకటి ఫెయిల్ అయితే ఇంకొకటిలే మేడం. అది కూడా మామూలే. త్వరగా చెప్పండి, నేను ఎలా తినిపించాలో. ఓకే 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 కూల్. ఇక్కడ నీ భర్త ఉన్నాడు, నువ్వు హడావుడిగా రావాలి. అటు తిరుగున్న భర్తని అటు తిరగవయ్యా. అటు తిరుగున్న భర్తని మరపంగా చూస్తావు. విజయ్ అనగానే విజయ్ ఇలా తిరుగుతాడు. ముందే తిరుగుతావు, నేను తిప్పుకుంటాను కదా. లవ్లీగా తిరుగు. ఇలా తిరుగుతాడు. కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని అలా చూస్తూ ఉండాలి. షుగర్ ప్యాకెట్ తీసుకొని ఇలా కత్తిరి తీసుకొని ఇలా ఇలా కట్ చేసి అప్పుడు నువ్వు కూడా ఆ అని లోపల నుంచి ఇలా తీయాలి. మురిపంగా లవ్లీగా అతని వంకే చూస్తూ, ఇదిగో కెమెరా మేను జూమ్ చేసుకో, ఇలా తీసుకొచ్చి ఇక్కడి నుంచి కొట్టకూడదు. దీన్ని అంటూ నోట్లో వేసేది. ఎంత న్యాచురల్ గా యాక్ట్ చేస్తున్నాడో. ఇదిగో హీరో, నీకు ఆస్కర్ అవార్డు, 4 నందులు గ్యారంటీ. నా డైరెక్షన్ అంటే ఇలాగే ఉంటది. సార్ చూసారా? సార్ నువ్వు కూడా అలాగే విజయ్ గారు. విజయ్, సార్. మేడం చెప్పింది అర్థమైంది కదా, షార్ట్ చేద్దాంలే. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,